డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి మొదలు కాబోతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్డ్ తొందరలోనే మనకు వస్తుంది. ఈసారి మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. మార్చిలో జరగనున్న 10th క్లాస్ పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టుకు ఫిజికల్ సైన్సు మరియు బయాలజికల్ సైన్స్ పరీక్షల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు మనకు ఒకే రోజు ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం వలన విద్యార్థులకు చదవడం కష్టమవుతుంది. అదేవిధంగా రాయడంలో కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మనకు 10th క్లాస్లో సబ్జెక్టులు అయితే 6 ఉన్నాయి. అందులో 5 అంటే మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్లకు ఒకటే పేపర్ ఉంటుంది. సో 5 పేపర్లు. కానీ సైన్స్కు మాత్రము ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మార్కులైతే 600గానే ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్. సైన్స్కి కూడా మనకు 100 మార్కులే ఉంటాయి. అంటే ఫిజికల్ సైన్స్కి 50 మార్క్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి 50 మార్క్సే ఉంటాయి. కానీ పరీక్షలు మాత్రము విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో 2 డిఫరెంట్ డేస్లో నిర్వహించాలని చెప్పేసి ఈసారి నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఒక రకంగా విద్యార్థులకు గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఏది చదవాలో అర్థం కాక, ఏది తొందరగా రాయాలి, ఏది ఫస్ట్ రాయాలి అనే టెన్షన్లో సరిగ్గా రాయలేకపోతున్నారు. ఈ విధంగా విడివిడి రోజుల్లో ఇవ్వడం వలన ఆ సబ్జెక్ట్ని చక్కగా చదువుకొని ఆ పరీక్షను రాస్తారు. సో ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.